హాయ్ అండి అందరికీ. 1 మంత్ వరకు నిల్వ ఉండే టమాటా పచ్చడి చేసుకుందాము. ముందుగా 1 కేజీ టమాటాలను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బాండీ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఈ టమాటా ముక్కలను దాంట్లో వేసుకుని వేపుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని వేపుకోవాలండి. ఇది 15 రోజుల పాటు బయట పెడితే, ఫ్రిడ్జ్లో పెడితే నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. పిల్లలు పెద్దలు అన్నంలో కానీ టిఫిన్లో కానీ చాలా ఇష్టంగా తింటారు. మా ఇంట్లో చాలా ఇష్టమైన పచ్చడి ఇది. నేను ఎక్కువగా చేస్తూ ఉంటాను. అడుగు పట్టకుండా చక్కగా కలుపుకుందాము. రోజు కూడా పచ్చడి చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుందండి. పల్లీలు కానీ అవి కానీ ఇవి కానీ చేయాలండి. ఈ టమాటా పచ్చడి ఉందనుకోండి, టిఫిన్లోకి లాగించేయచ్చు, భోజనం కూడా లకాడక తినేయచ్చు. కొంచెం చింతపండు వేసాను. కొద్దిగా 2.25 స్పూన్లు పడుతుంది సాల్ట్. మీకు రుచికి తగినంత వేసుకోండి. నాకైతే 2.25 స్పూన్లు పట్టింది. చక్కగా కలుపుకుందాము. ఎంతో ఈజీ అసలు. మన పల్లీల పచ్చడి చేసుకునేది అంత ఈజీగా చేసేయచ్చు. 3 స్పూన్లు కారం వేస్తున్నాను. మాది కొంచెం కారం తక్కువగానే ఉంది, మీరు చూసుకుని వేసుకోండి. మిక్సీతో పని లేదు, చక్కగా బాండీలోనే చక్కగా పచ్చడి తయారైపోతుంది. అలా గరిటెతో తిప్పుకుంటూ ఉంటే చాలు, బాగా మంచిగా వస్తుంది. రెడీ అయిపోయింది. కొంచెం తాలింపు పెట్టుకుందాము. కొద్దిగా ఆయిల్ వేసుకుని, నేను ఇక్కడ సాయిపప్పు పచ్చిశనగపప్పు వేయట్లేదు. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు మాత్రమే వేస్తున్నాను. మీరు కావాలంటే వేసుకోవచ్చు. నేను చేసే చిన్న ప్రయత్నం కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.